హాయ్ అండి. మేము ఈ పనస పండు తెచ్చుకున్నామండి. ఇది మాకు 150 రూపీస్కి ఇచ్చారండి. హాఫ్ కోసేసాను, నేను ఇక్కడ హాఫ్ కోసేసాను క్లీన్గా. ఈ ఒక హాఫ్కి నాకు ఇవి వచ్చాయి, ఇన్ని తొండలు వచ్చాయండి. ఇంకొక హాఫ్ ఉంది. 150 రూపీస్ అంటే చాలా బెటర్ అనుకుంటున్నానండి. బయట కేజీ 200 అట్లా అమ్ముతున్నారు విడిగా. కానీ ఇప్పుడు సీజన్ కదా, కాయ తెచ్చుకొని కోసుకోవడం బెటర్. మనకి రాకపోయినా తినేది మనమే కదా, అంటే కొంతమందికి నీట్గా రాదు కదా, అందుకనేసి మనమే తింటాం కాబట్టి ఏం వేస్ట్ అవ్వదండి. మీరే తెచ్చుకొని హ్యాపీగా కోసేసుకోవచ్చు. ఇదంతా చూడండి, ఇదంతా ఇట్లా పాలు కారుతున్నాయి. బాగుందండి, కలర్ కూడా చాలా బాగుంది. కాయ పండు చాలా బాగుంది, స్వీట్గా ఉంది. మరీ అంత పెద్ద తొన్నలు కాదు, మరీ అంత చిన్నవి కూడా కాదండి. చూడండి, మరీ అంత చిన్న తొన్నలు కాదు, మీడియం సైజు ఉన్నాయి. మరీ అంత పెద్దవి కూడా కాదు, బాగున్నాయండి. ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ కాబట్టి ఆ రేట్కి ఇచ్చారండి. మామూలుగా కానీ అయితే 500 అట్లా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కదా, అందుకని కొంచెం రేట్ కూడా రీజనబుల్గానే ఇచ్చారు. 200 చెప్పారండి, 150కి బార్గెన్ చేసుకుని తెచ్చుకున్నాము. ఓకేనా? ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా దాంట్లో ఎన్ని వచ్చాయి చూపిస్తాను. ఇదిగోండి, ఇవి రెండు ఒలిచేసాను నేను. ఇవి రెండు ఒలిస్తే తీసేస్తే చూడండి ఎన్ని తొండలు వచ్చాయో. మనకి 150 పడింది కదా, చాలా తొండలు వచ్చాయి. ఒక 20 తొండల దాకా తినేసానండి నేను. ఇట్లా వస్తాయి కదా కొంచెం చిన్న చిన్నవిగా, ఇది ఇట్లాంటివి. ఇంకా దీంట్లో వేయడం ఎందుకు లేని చెప్పి అట్లాంటివన్నీ ఒక 20 తొండల దాకా తినేసానండి నేను. చాలా వచ్చాయి కదా, 150 రూపీస్ పడిందండి. అంటే కొంచెం చిన్న సైజువి ఉన్నాయి, కొంచెం పెద్ద సైజువి ఉన్నాయండి. చూడండి, ఈ సైజువి ఉన్నాయి, కొంచెం ఇట్లాంటి చిన్న సైజు కూడా ఉన్నాయి. కానీ స్వీట్గా ఉన్నాయండి కాయలు, చాలా బాగున్నాయి తొనలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.